మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా దబావు. ఇక్కడ ఏదయ్యాలో లేవు, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఉంటే బయటికి రా. తోడా నేను వేడే ఉన్నాను కదరా, నాకెలా తెలుస్తుంది? ఏదో రైమింగ్ బాగుందని పిలిచాను రా, అది టైమింగ్ లో వచ్చేస్తుందని ఎవడైనా అనుకుంటాడా? ఒరే గొవ్వ, పోతేనే శుభ్రంగా పడుకుందా అనేసరికి ఏవో మంత్రాలన్నీ చదువుతాను నిద్ర లేపు. ఇప్పుడు చూడు, అది మొవ్వలు కట్టుకుని జువ్వలో వచ్చేస్తుంది. అబ్బా అంకుల్, అది నిజంగా వచ్చేస్తే నన్నేం చేయమంటారు? సచ్చినోడా, ప్రూవ్ చేస్తానని దాన్ని పిలిచిందే కాకుండా ఇప్పుడు ఏం చేయమంటారని ఎక్స్ట్రా క్వశ్చన్లు వేస్తావా? అబ్బా ఆంటీ, నన్ను కొడతారేటి? అసలు స్టోరీ చెప్పమన్నదా మనుగాడు, ముందు ఆడికి వేయండి. ఒరే మను, నిన్ను ఏటమ్మా అరుంధతి పశుపతి కొట్టుకుని పకీర్ గారిని వేసినట్టు మధ్యలో నన్ను వేసుకుంటారేటి? అయినా నేను జస్ట్ స్టోరీ చెప్పమన్నాను. ఈడే ఐస్ క్రీమ్ బ్రిల్ క్రీమ్ అనుకుంటా దానికి ఇన్విటేషన్ ఇచ్చాడు. నేనేదో సరదాగా రమ్మన్నాను రా, అది సీరియస్ గా తీసుకుంటదని నాకు మాత్రం ఏం తెలుసు. ఓం నమ శివాయ కాపాడయ్యా, ఓం నమ శివాయ కాపాడయ్యా. లక్ష్మి లక్ష్మి ఆంటీ మిమ్మల్ని పిలుస్తుంది. అది నాకు వినబడిందిరా సచ్చినోడా. ఆంటీ మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కాటికి పోయే టైంలో క్లారిటీలు అవసరం ఏంట్రా నీకు? తప్పడం ముక్కు మొహోడా. జగ్గు జగ్గు. ఆహా, దెయ్యం జగ్గు అనగానే సిగ్గు మొగ్గలేస్తుంది. అంటే మీరు ఏంట్రా మీరు? అది జగ్గు అంటే కింద మగ్గు నిండిపోతుంది. నాన్నగారు దాని పిలుపులు ఏంటంటే పాస్ట్ లో ఆ గోస్ట్ తో ఏదో వ్యాస్ట్ స్టోరీ అని అడిగినట్టున్నారుగా. ఆ ప్రవేశన కూడా మీ అమ్మ ఏంటో నిజం అనుకుంటది. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఘోరం. ఘోరం లేదు, దారం లేదు, నాకేం తెలియదు లక్ష్మి. దెయ్యం కాదే, నేను పంకజాన్ని. నీ పొట్టి పంకజం అంటే వచ్చేదేదో మామూలుగా రావచ్చుగా, ఏదో లారీలో సౌండ్ చేసుకుంటూ రావాలటి లక్ష్మి జగ్గు అని. నేను అక్కడ అరిచానరా మంకి? చిన్నోర్మే, నీ నోటి నుంచి ఇంకో మాట వచ్చిందంటే దాటిచ్చి కొడేస్తాను. అయినా నువ్వేంటి పంకజం అక్క, ఎలా వచ్చావు? ఇంగో ఈ ఘోరంగాడు మీరు అందరూ షూటింగ్ వెళ్తున్నారంటే నేను కూడా చూడడానికి వచ్చాను. అవును, చెప్తే చెప్పాను గాని ఎంత దూరం ఎలా వచ్చావా ఆంటీ? మీ వ్యాన్ డిక్కీలో ఎక్కొచ్చా. పెద్ద సైజ్ సిలిండర్ లా ఉన్నా బానే పట్టావే. నువ్వు ఉండరా, ఎలాగో వచ్చావు కదా అక్కాయ్, షూటింగ్ అయిపోయేదాకా మాతో పాటే ఉండు. అది నువ్వు సెపరేట్ గా చెప్పకలేద్దమ్మా, ఆంటీ వచ్చిందే అందుకు. ఇంకా చాలు, పడుకోండి. అర్ధరాత్రి లేచి ఉండడం అంత మంచిది కాదు. అబ్బా సలిపెత్తుందిరా, అందరూ కలిసి బొబ్బుల కమ్మలా నవిలేసి ఉమ్మేశారా. అయినా ఊరే వాళ్ళందరూ నన్ను కుమ్మెత్తుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నావురా? నైస్ రా, బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావు. వాళ్ళందరూ కుమ్ముడికి బాడీ బోరుకొచ్చిందేమో అని డౌట్ వేస్తుందిరా. కొంచెం నీ మెత్తటి చేతులతో మసాజ్ చేయరా ముక్కు. మసాజ్ అంటే ఏం లేదురా ముక్కు, ఫస్ట్ చేతులను అలా భుజం మీద ఎక్కుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో హీరో హీరోయిన్ నడు నొక్కినట్టు అలా నొక్కు. అలాగే చేయరా, బాగుంది. ఇప్పుడు కొంచెం కిందకెళ్ళు. చెక్కిలి గింతలు పెట్టకరా, కొంచెం అలా పైకొచ్చి మెడ కూడా నొక్కేరా. ఇంకా ఎవరు పడుకోకుండా చూస్తుంది. పడుకొని పోయాం. రెస్ట్ ఇన్ పీస్. సరే ఇంకా చాలే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఏంట్రా జేమ్స్ ఓ తగ్గుజుర్రేస్తున్నావు? బ్రేక్ఫాస్టా? కాదంకుల్, సూప్. అబ్బో ఏంట్రా ఇది నల్లగా ఉంది, మిరియాల సూపా?
కాదంకుల్, గబ్బిలో సూపు. దరిద్ర పెదవా, మానవ మాత్రలు తినేం తినవేట్రా నువ్వు? మార్నింగ్ మంచి నిద్రలో ఉంటే గబ్బిలో వచ్చి డిస్టర్బ్ చేసింది అంకుల్. అదే ఫైర్ లో దాన్ని ఫైర్ చేసి సూప్ చేసా. బాగుందా? నీ మొగల్లా ఉంది. అయితే బానే ఉంటదిలే. ఏంట్రా ఉండేది? షూటింగ్ అన్నావు, ఇక్కడ నీ ఈటింగ్ ఏ ఉంది. ఇంకెప్పుడురా స్టార్ట్ చేసేది? చెప్పరా, చెప్పు, కమాన్ స్పీక్ అవుట్. చెడ్డీలో చేమలా తయారయ్యారు అంకుల్. మీరు వెళ్ళి కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీగా ఉండండి. నేను డైరెక్టర్ తో షార్ట్ డిస్కస్ చేసి వస్తా. ఓకేరా, త్వరగా వచ్చే. రే ముక్కు, మీ మామ ఏంట్రా కాలు కంటుకున్న పేళ్ళకి ఎలా తగులుకున్నాడు? మనం మనోగాన్ని భయపెడదామని వస్తే ఈయన యాక్టింగ్ తో మనల్ని భయపెట్టేలా ఉన్నాడు. అందుకేరా నాకు మంచి ఐడియా వచ్చింది. మీ మామయ్యనే వాడుకొని మనం అందరినీ భయపెడదాం. పద, లెట్స్ గెట్ ఇంటూ యాక్షన్. అంకుల్ రెడీ అంకుల్. డబుల్ లైట్ కెమెరా యాక్షన్. స్వీట్ తింటే వస్తాది దగ్గు, ఆపదొస్తే ముందుంటాడు ఈ జగ్గు. నా మెడలో ఉండే గొలుసు గిల్టు, నేను వాడే ఆయుధమేరా నా బెల్ట్. ఏరా బాగా చేయలేదా? ఇంకో టేక్ చేద్దాం చెప్పు. వద్దు అంకుల్, మీ ప్రాస డైలాగులతో మా పిచ్చెక్కేస్తుంది. కొత్తగా ఏమైనా ట్రై చేయండి. కొత్తగానా? మొన్నేదో నవరసాలని నిమ్మరసంలా పిండేస్తున్నారు. ఏది ఇప్పుడు పిండండి. ఓ యు వాంట్ దట్? ఐ విల్ పిండిఫై నౌ. నా పని అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడే మొదలైంది. ఇది హాస్యరసం. ఇందులో హాస్యం ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో నవ్వాను కదరా, అదే హాస్యం. ఓకే, నెక్స్ట్ లెసన్ కార్చండి. కడుపు నిండినోడికి ఆకలి గురించి తెలుస్తుందా? ఆకలి వేసినోడికి అన్నం రుచి తెలుస్తుందా? ఇది ఆశ్చర్యం. ఇందులో హాస్యం ఎక్కడ ఉంది? చూసారా ఎలా ఆశ్చర్యపోయారు? ఇదే ఆశ్చర్య రసం. మీ రసాల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నాన్నగారు. ఏడుసావేతవా, ఇప్పుడు వచ్చేది చూడు. ఈ దరిద్రం ఇంకా ఉందా? రే నీ పని చూసుకో, నన్ను రెచ్చగోక్కో. నేనెప్పుడు గోకాను అంకుల్? అయ్యో బాబోయ్, రెచ్చగోకాడు. నాకు మెంటలు వచ్చేస్తుంది. రావడం ఏంటి? ఆల్రెడీ ఉందిగా మీకు. నన్ను రెచ్చగోక్కో, చంపేస్తాను. రే ముక్కు, ఏంట్రా ఈయన? మనం ఎక్కడ రెచ్చగొట్టాం? ఇది బేబత్సం రా. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? రకరకాలుగా ఉంది మాయ. ఎరా ముక్కు, ఈ రసాలు సరిపోతాయా లేకపోతే ఇంకొని పెన్నా? ఇంకా ఆపండి అంకుల్. ఇది యాక్టింగా? మీరు యాక్టింగ్ చేస్తుంటే రసాలు పిండుతున్నట్లేదు, మా గుండెలు పిండుతున్నట్టు ఉంది. ఎవడైనా మీ యాక్టింగ్ చూస్తే ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి, ఇలా ఎక్స్పైర్ అయ్యేలా కాదు. ఏంట్రా నువ్వు అనేది? మీరు యాక్టింగ్ కి పనికి రారు. ఐ యామ్ టెల్లింగ్ దట్. ఎందుకు ఎంకరేజ్ చేస్తారా ముక్కు ఇలాంటి యాక్టర్లని? మనకి టైం బొక్క, కెమెరాల మెమరీ బొక్క. చే తీసేరా ఆయన ఫ్రేమ్ నుండి పక్కి, చూడలేకపోతున్నాను. అది కాదు గోరే, మాయ బాగానే చేసినట్టున్నారుగా. ఆప్రా ముక్కు, ఇఫ్ యూ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ షిట్ ఐ విల్ గో టు బ్రాడ్ పిట్. చా షూటింగ్ చేయాల్సిన 3 ఉత్సాహం 2 సర్వనాశనం అయిపోయి. ఇవాళ షూటింగ్ క్యాన్సిల్. బాయ్. నాన్నగారు ఏమండి? వద్దు, నన్ను ఆపకండి. ఏంట్రా మీ అదో డిస్టర్బెన్స్? మీ కాల్ భరించలేకపోతున్నాను. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అలా ఊర్లోకి వెళ్ళొస్తా. ఎందుకో యాక్టర్ని పట్టుకుని అన్నేసి మాట్లాంటాడా? అసలు ఆడికి యాక్టింగ్ లో వాళ్ళు కూడా తెలియవు. పెద్ద డాన్స్ షోలో జడ్జిలో నన్నే జడ్జ్ చేస్తున్నాడు. రుద్ర మహర్షి నేనే. మీరెవరు? బేబమ్మ. నాకు కొన్ని విషయాలు తెలియాలి. అమ్మనా అంకుల్, మంచి స్టఫ్ ఇచ్చావుగా, ఇంకా పఫలా తినేస్తా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అసెంబుల్. నేను చెప్పబోయే విషయాన్ని గుండె బండ చేసుకుని వినండి. ఏ మామూలుగా ఏంటి వినపడదేటి? నువ్వు పంచులేస్తే పగలబడి నవ్వడానికి ఇది కామెడీ సీన్ కాదు, కఠోరమైన ట్విస్ట్ రివీలింగ్ సీన్. ట్విస్టా? ఏంటది? ఈ కోటలో ఉన్న దెయ్యం చేత పీడించబడుతుంది మరెవరో కాదు, మన జగన్నాథం అంకుల్. ఏమండి? ఆంటీ, ఆయన ఇంకా పోలేదు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ కోటకు వచ్చినప్పటి నుంచి నేను అంకుల్లో రకరకాల సైకిక్ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేశాను.
అందుకే అంకుల్ ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీకు యాక్టింగ్ రాదు రాదు అని పదే పదే అన్నాను. అంకుల్ మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, మీకు అసలు యాక్టింగ్ చేయడం రావట్లేదు. నాకా 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 ఓకే 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 కూల్ అంకుల్. కమల్ హాసన్ తర్వాత మీరే. రేపు పొద్దున్న షూటింగ్ లో కూడా మీరు ఎలాగే పర్ఫామ్ చేయాలి. అది అంకుల్ తాలూకు ఫస్ట్ సైకిక్ వైబ్రేషన్. ఈ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ అంకుల్నే చూశారు, కానీ నేను మాత్రం అంకుల్ లోపల ఉన్న దెయ్యం బయటికి రావడం గమనించాను. అందుకే గట్టిగా అరిచి డైవర్ట్ చేశా. ఏంటిది అంతా నిజమే? పంకజం ఏంటి, నాకు తెలిసి మీరు అలాంటి జఫా క్వశ్చన్లు అడుగుతారని. మీకు నమ్మకం లేకపోతే నాతో పాటు రండి, చూపిస్తా. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. శ్రీవల్లి ఎవర్రా? అది ఇంకో దెయ్యం, లేటెస్ట్. అమ్మో, చూశారుగా, పూర్తిగా చంద్రనాథంగా మారిన మన జగన్నాథాన్ని. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? శ్రీవల్ లేదు, గోడ మీద బలి లేదు. గట్టి మాట్లాడితే మా నాన్నకని సీనే లేదు. ఈ గవ్వగాడన్ని బొక్కల కబుర్లు ఇప్పుడే తేల్చేస్తా. నాగండి నాన్నగారు, నాన్నగారు. ఒరే ఒరే వద్దురా, మంచి ఫుటేజ్ రా. నాన్నగారు ఏటి కుప్పు గంతులు, మీకేమైనా దయ్యం పట్టిందా? నాకు దయ్యం పట్టడం ఏంట్రా, ఆయన ఏదో చెప్పాడు. ఇంకో ఈడే చెప్పరా, ఏదో సైకిల్ వైబ్రేషన్ అన్నా. అది సైకిల్ వైబ్రేషన్ కాదు, సైకిక్ వైబ్రేషన్. చంద్రముఖి చూడలే? నా పాటికి నేను ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే నాకు దయ్యం పట్టిందని కట్టుకథలు చెప్తావా? ఇప్పుడు నేను తెప్పిస్తాను రా నీకు వైబ్రేషన్లు. అమ్మాయి అబ్బాయి, మీ మావయ్య బెల్ట్ తో వాయిచ్చేసాడ్రా. ఏంటి గోరా నిప్పులు పడుతున్నా? తట్లు పడ్డాయా? బెల్ట్ తో కొడితే తట్లు పడక ప్లేట్లు అట్లు పడతాయా? సేపు కామ్గా ఉండరా ముక్కు. అయితే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయినా? లేదు, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి, నా దగ్గర ప్లాన్ బి ఉంది. ఏంటది? దెయ్యాల కోటలో నిధుల వేట. నిదా ఎక్కడుంది గోరా? ఇక్కడ కాదు, నాతో పద చెప్తా. ఒరే ముక్కు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ భైరవపురం రాజు తన సంపద అంతటిని ఈ కోటలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడు. ఇప్పుడు మనం ఆ నిధిని కనబడితే మనం రిచ్ రిచ్. ఈ కోట్లో నిదుందా? లేదురా, నిధి అగర్వాల్ ఉంది. నేను చెప్పింది నిదే కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఎవరికీ తెలియకుండా వెళ్ళి ఆ నిధిని కొట్టేద్దాం. ఓకే గోరా. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోరా ముక్కు, ఈ నిధి విషయం నీ చెవికి తప్పించి ఇంకే చెవికి చేరకూడదు. నా చెవికి చేరిందిగా. అమ్మమ్మ షూటింగ్ లేని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రెజర్ హంటింగ్లు చేస్తారా? ఎలాగే నేను ఇది వాళ్ళ చేతికి అందకుండా నేనే కొట్టేయాలి. నన్ను వదిలేసి నీదంతా నువ్వే నొక్కేస్తావా ఆంటీ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు గోడకి స్టిక్కర్లా అతికిపోయి ఏదో సీరియస్ గా నేస్తున్నావు కదా, ఏటో విందామని నేను సెవెట్టాను. అంటే ఆ నిధి గురించి ఎస్, మొత్తం వినేసాను. ఓకే, ఎలాగో వినేసావు కాబట్టి నిధి దొరికిందనుకో, నాకు 90%, నీకు 10%. ఓకేనా? ఏంటే ఓకే? కొట్టేనంటే కేకేడేస్తావు. 50-50 అంటేనే ఓకే. సర్లే, ఆడోకో, అలాగే పంచుకుందాం. అవునాంటీ, మరి ఆళ్ళ పరిస్థితి ఏంటి? అది నేను చూసుకుంటాను గాని నువ్వు రా ముందు. నాన్న గోరా. ఏంటంటే నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ కొడతావా? నీ ఫ్రెండ్ ఏంట్రా, నిన్ను కూడా కొడతాను. ఏంటి అలా కొట్టేసావు? వాళ్ళు ఉన్నారంటే ఇంకో 2 వాటాలు పెరుగుతాయి, అందుకే పడుకోబెట్టేసా. వామ్మో, నిద్రొక్కాక మనల్ని కూడా ఇలాగే పడుకోబెట్టేద్దామో. ఎందుకైనా మంచిది, మనమే దీన్ని పడుకోబెట్టేద్దాం. జై జాకీ చాన్. ఎస్, ఇప్పుడు నిదంతా నాదే. ఇంతకీ ఆ నిధి ఎక్కడ ఉండొచ్చు అబ్బా? నిధి రాజుది కాబట్టి ఆ రూమ్ లోనే ఎక్కడో చోట దాచిపెట్టుకుని ఉంటాడు. ఫస్ట్ ఎతకడం అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అలా ఎన్నో దుష్ట శక్తులకు నిలయమైన భైరవపురం కోటలోకి మీరు అడుగు పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. నిజానికి అది కోట కాదు, మరణ బాట. ఈ రూమ్ ఏట్రా బాబు, ఎంత పెద్దగా ఉంది. రాజముద్ర కలిగిన ఉంగరం ఆ కోటలోనే ఎక్కడో భద్రపరచబడింది. ఈ డబ్బా ఏంటి? ఇందులో నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటదేమో. ఏదో ఉంగరంలా ఉందే. ఆ రాక్షసున్న తలుపు తెరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ ఉంగరమే. పెట్టేసుకుందాం, భలే ఉంది.
చిన్న తప్పిదాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సింహబలుడు నేడే చూడండి తెలుగులో. చా, ఈ గదిలో ఉంగరాలు బొంగరాలు ఉన్నాయి కానీ నీదేం లేదు. ఇంకో గదికి పోదాం. పొరపాటును కూడా మీరెవరూ ఆ ద్వారం దగ్గరికి వెళ్ళకూడదు. ఈ డోర్ ఇంత భారీగా ఉందంటే ఖచ్చితంగా నిధి దీని లోపలే ఉండుంటది. ఇదేంటిది ఎంత వచ్చినా రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా? ఈ సింబల్ ఏంటి? సింహబలుడు. దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో, ఒకసారి పెట్టి చూద్దాం. ఆ తలుపు కనుక తెరుచుకుంటే వచ్చే ప్రళయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ కారణం చేతైనా గాని ఆ ద్వారం తెరవబడి లోపలున్న పిశాచి బయటికొస్తే మరణమే. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, చిన్న కామెంట్ చేసుకోండమ్మా, లైక్ చేసి షేర్ చేసి దీన్ని వైరల్ చేయండమ్మా.